హాయ్ హలో బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో మనకు పరిచయం అక్కర్లేని వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన మన దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించారు. ఆయనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించాడు. తండ్రి జైనులబ్దీన్ మరయాకర్ పడవ యజమాని, తల్లి ఆసియమ్మ. కలాం రామనాథపురంలోని స్క్వార్జ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో తన విద్యను పూర్తి చేసిన తర్వాత తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి అక్కడి నుండి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి కలాం 1955లో మద్రాసు వెళ్లారు. కలాం ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ INCOSPARలో చేరారు. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 యొక్క ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నాడు. 1963 నుండి 64 వరకు అతను హాంప్టన్ వర్జీనియాలోని నాసా యొక్క లాంగ్లీ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించాడు. కలాం 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధానమంత్రి మరియు సెక్రటరీకి ప్రధాన సలహాదారుగా పనిచేశారు. రాష్ట్రపతిగా కలాం KR నారాయణన్ తర్వాత భారతదేశానికి 11వ రాష్ట్రపతి. 2002 అధ్యక్ష ఎన్నికలలో ఎలక్టోరల్ ఓటుతో గెలిచాడు. కలాం పదవీ కాలం 2002 జూలై 25 నుండి 2007 జూలై 25 వరకు కొనసాగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు జాకీర్ హుసేన్ తర్వాత భారతరత్న అవార్డు గ్రహీత. పదవి తర్వాత కలాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్లలో విజిటింగ్ ప్రొఫెసర్గా మారారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బోధించారు. బనారస్ హిందూ మరియు అన్నా యూనివర్సిటీలలో టెక్నాలజీని బోధించాడు. కలాం గారి మరణం 2015 జూలై 27న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఉపన్యాసం ఇవ్వడానికి కలాం షిల్లాంగ్ వెళ్లారు. ఉపన్యాసం ఇచ్చిన 5 నిమిషాలకే కుప్పకూలిపోయారు. కలాం గారికి వరించిన అవార్డులు. కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఇస్రో మరియు DRDOలతో కలిసి పనిచేసినందుకు 1981లో పద్మభూషణ్ మరియు 1990లో పద్మవిభూషణ్తో సత్కరించింది. ఆయనకు నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డు దక్కింది.